భ్యో నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కురుమే దేవ సర్వకార్యేషు సర్వదా. యావత్ మంది భక్తులందరికీ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు తెలుపుతూ అందరికీ కూడా సమస్తమైనటువంటి విఘ్నాలన్నీ కూడా తొలగి మహాగణపతి యొక్క అనుగ్రహం కలగాలని, లోక కళ్యాణార్థమై లోకక్షేమార్థమై మనం ప్రతి సంవత్సరం వినాయక చవితి ఉత్సవాలను మనం సామూహికంగా ఆచరిస్తున్నాం. మన హిందూ సనాతన ధర్మంలో అత్యంత విశిష్టమైన యొక్క పండుగల్లో వినాయక చవితి ప్రధానమైంది. ఏ యొక్క పూజలు చేసినా, ఏ దేవతారాధన చేసినా ప్రధానంగా విఘ్నేశ్వరునికి ప్రథమైనటువంటి స్థానం కల్పించాలని, ఆ విఘ్నేశ్వరునికి ముందుగా పూజించిన తర్వాతనే అన్ని యొక్క విఘ్నాలన్నీ కూడా తొలగుతాయని శాస్త్రంలో చెప్పబడుతోంది. అందులో భాగంగా ఈ నెల అనగా సెప్టెంబర్ 7వ తారీఖు శనివారం 2024 సంవత్సరం వినాయక చవితి వస్తుంది. ఆ రోజు వినాయక చవితి రోజు విశేషంగా ఉదయం 10:45 నుండి 12 గంటలలోపు విగ్రహ ప్రాణప్రతిష్ఠ పూజా కార్యక్రమాలన్నీ కూడా చేసుకోవాల్సిందిగా అందరికీ మనవి చేసుకుంటూ, ఎందుకంటే 9 గంటల నుండి 10:30 రాహుకాలం ఉండటం వలన ఆ తదనంతరం ఈ యొక్క ప్రాణప్రతిష్ఠ పూజా కార్యక్రమాలన్నీ కూడా చేసుకోవాల్సిందిగా మేము తెలియపరుస్తూ, ఈ వినాయక చవితిని ప్రతి ఒక్కరూ సంప్రదాయంగా మన హిందూ సనాతన ధర్మంలో చెప్పినటువంటి విధంగా అందరూ కూడా ఆచరించాలని ప్రార్థన చేసుకొని ప్రార్థిస్తూ, ముఖ్యంగా విఘ్నేశ్వరుణ్ణి పర్యావరణాన్ని కాపాడుతూ మహాగణపతి యొక్క విగ్రహాలన్నీ కూడా ఏర్పాటు చేసుకునేటువంటి వారందరూ కూడా మట్టితో తయారు చేసేటువంటి విగ్రహాలతో పూజించడం వలన మంచి శుభఫలాలను కూడా కలగజేస్తాయి. అటువంటిది ఈ సంవత్సరం నుండి అందరూ కూడా, గతంలో కూడా చాలామంది పండితులు పెద్దలు ప్రభుత్వం ద్వారా చెప్పడం జరిగింది. మట్టి గణపతితో చేసేటువంటి వినాయకుడిని పూజించడం వలన సమస్త శుభఫలాలను కూడా చేకూరుస్తాయి. కాబట్టి పర్యావరణాన్ని కాపాడుతూ సనాతన సంప్రదాయ ధర్మాన్ని ఆచరిస్తూ మనం మట్టితో కూడుకున్నటువంటి వినాయకుడిని మనం ఏర్పాటు చేసుకోవాల్సిందిగా అందరికి కూడా మేము విజ్ఞప్తి చేస్తూ, ఆ రోజు ఏర్పాటు చేసేటువంటి వినాయక చవితి యొక్క విగ్రహాల మండపాల వద్ద, అలాగే నిమజ్జనం ఊరేగింపులో మన హిందూ సాంస్కృతిక సంప్రదాయాలను ప్రతిబింబిస్తూ భావితరాలకు కూడా ఈ వినాయక చవితి యొక్క విశిష్టతను అందరూ కూడా మనం తీసుకువెళ్తూ వాళ్ళందరికీ కూడా ఆచార వ్యవహారాలను అనుసరించి ఈ యొక్క కార్యక్రమాలన్నీ కూడా భక్తితో చేసుకోవాలని మేము సవినయంగా విజ్ఞప్తి చేస్తున్నాం. ఎందుకంటే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఎంతోమంది ఆర్థికంగా అందరికీ కూడా మంచి జరగాలని ఎంతోమంది కులమతాల అతీతంగా ఈ వినాయక చవితి జరుపుతున్నాం. ఈ వినాయక చవితి ఉత్సవాలు కొన్ని చోట్ల అశీలమైనటువంటి కార్యక్రమాలతో సభ్య సమాజం తలదించుకునే విధంగా అనేకమైనటువంటి చెడు యొక్క సంస్కృత కార్యక్రమాలతో చాలా చోట చేస్తున్నారు. ఇటువన్నీ కూడా పూర్తిగా నిరోధించాలని కోరుతూ, భక్తితో భగవంతుని ఆరాధించండి, భక్తితో పూజించండి, అందరికి కూడా మంచి జరుగుతుంది. అలా కాకుండా మనం ఇష్టం వచ్చిన విధంగా ఆ యొక్క మండపాల వద్ద సాంస్కృతిక కార్యక్రమాలను చెడు యొక్క సంబంధించిన పెట్టడం వలన, ఏర్పాటు చేసుకోవడం వలన ప్రకృతి వైపరీత్యాలకు కూడా మనం గురి కావాల్సినటువంటి అవసరం వస్తుంది. ఇది ప్రతి ఒక్కరు గ్రహించాలి. కాబట్టి మండపాల దగ్గర ఏర్పాటు చేసేటువంటి నిర్వాహకులందరూ కూడా మహాభారతము, భాగవతము, రామాయణము, భగవద్గీత ఇలా పురాణమైనటువంటి సంప్రదాయానికి సంబంధించినటువంటి వ్యాఖ్యలను పండితులు చెప్పిస్తూ ప్రతి ఒక్కరూ సంప్రదాయమైనటువంటి వస్త్రధారణతో హిందూ ధర్మాన్ని
సంప్రదాయాన్ని ఆచరిస్తూ తిలకధారణ అందరూ కూడా కుంకుమధారణ చేసి ఈ యొక్క ఉత్సవాలను కూడా జరుపుకోవాలని మేము ప్రార్థిస్తున్నాము. ముఖ్యంగా ఊరేగింపప్పుడు భక్తి శ్రద్ధలతో నిమజ్జన కార్యక్రమం చేయండి. భక్తి శ్రద్ధలతో ఆ స్వామివారి ఊరేగింపును భక్తి పారుషంతో చేసి లోకహితాన్ని కోరుతూ లోకంలో జరిగేటువంటి సమస్త శోభలాలన్నీ కూడా అందరికీ కూడా మంచి జరగాలని ప్రార్థన చేసుకొని ఈ యొక్క ఉత్సవాల వలన ఎటువంటి ప్రకృతి వైపరీత్యాలు లేకుండా ప్రభుత్వాలకు ప్రజలను పాలించేటువంటి ప్రతి ఒక్కరికి మంచి జరగాలి, అందరికీ కూడా మంచి శుభఫలాలను కూడా కలుగజేసి పంటలు సుభిక్షంగా పండి మహాగణపతి యొక్క అనుగ్రహం వలన సమస్తమైనటువంటి విఘ్న దోషాలను కూడా తొలగాలని మేము ప్రార్థన చేసుకొని కడప జిల్లా అర్చక పురోహిత సమైక్య ద్వారా మరియు రాయలసీమ దేవాలయ పరిరక్షణ సమితి ద్వారా మేము ప్రతి ఒక్కరిని అభ్యర్థిస్తున్నాం. అందరూ ఆనందంగా పండగ జరుపుకోండి. శాంతియుతంగా చట్టాలను చేతిలో తీసుకోకుండా మన ముందు జరిగేటువంటి కొన్ని ఏదైనా తెలిసి జరిగేటువంటి ఏదైనా అల్లర్లు ఉన్నా వెంటనే ప్రభుత్వం వారి దృష్టికి తీసుకువెళ్ళి వెంటనే దాన్ని పరిష్కరించుకోండి. ఈ వాట్సాప్ల ద్వారా అనవసరమైనటువంటి ఉద్రేకపరుస్తూ అందరినీ ఈ యొక్క విషయాలను చేరవేర్చడం వలన చట్టం కూడా ఉపేక్షించదు. కాబట్టి అందరూ కూడా ఒకటి ఆలోచన చేయండి. దైవాన్ని దైవంగానే ఆరాధించండి. దైవ కార్యక్రమాలను భక్తి శ్రద్ధలతో పూజించండి. సమాజానికి మంచి మార్గదర్శకుల ప్రతి ఒక్కరు కూడా తయారు కావాలని, ముఖ్యంగా భావితరాల యొక్క పిల్లలు కూడా మంచి ఆలోచనతో మంచి శ్రద్ధా బుద్ధితో ఈ యొక్క గణపతి యొక్క పూజించడం వలన మంచి బుద్ధి కలిగి విద్య కలిగి అందరికి కూడా మంచి శుభఫలాలను కూడా కలగజేయాలని మేము ప్రార్థిస్తూ కడప జిల్లా అర్చక పురోహిత సమైక్య అధ్యక్షుడు విజయ్ భట్టర్ మరియు రాయలసీమ దేవాలయ పరిరక్షణ కన్వీనర్ విజయ్ భట్టర్